మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్, జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణము మినీ ట్యాంక్ బండ్ అని చెప్పినటువంటి కోరుట్ల పట్టణంలో మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు ఈ మినీ ట్యాంక్ బండ్ గత 3 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉంది. ఇక్కడ మొత్తము గంజాయి కానీ బీర్లు కానీ ఇక్కడ చాలా అసభ్యకరమైన విషయాలు జరుగుతున్నాయని ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి ఇక్కడ చెరువు మొత్తము చూస్తుంటే మొత్తం గుర్రపు డెక్క మొలిసింది. మరి ఇది ప్రభుత్వం అలసత్వమా, మరి అధికారుల అలసత్వమా, మరి ఎవరి అలసత్వము, ఈ కోరుట్ల ప్రజల దౌర్భాగ్యమా అనేటువంటి స్థితిలో ఇది కోరుట్ల పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి ఈ మత్స్య కార్మికులు ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ ఉపాధి కోల్పోతారో 150 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. మరి దీని పరిస్థితి అసలు ఏంది, దీని గురించి మనము ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ మరి బీజేపీ నాయకులు కానీ ఇక్కడ మనకు ఉన్నారు. మరి వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఈ పొరుట్లలో మత్తుల చెరువు కట్టపైన మినీ ట్యాంక్ బండి నిర్మించాలని చెప్పి గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న గవర్నర్గా మంత్రిగా పనిచేసినటువంటి చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు దీన్ని తీర్మానం చేయించిండు. అప్పుడు డబ్బు కూడా ఆయన సొంత నిధుల నుంచి కేటాయించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే అది నిర్మాణం చేయలేదు. దాని తర్వాత మళ్ళీ ఆ డబ్బులను వాడుకున్నారు ప్రభుత్వ పాలకవర్గం. తర్వాత మళ్ళీ పాలకవర్గం తర్వాత 25 కోట్లతోటి అప్పుడు హరీష్ రావు గారు టూరిజం శాఖ మంత్రి ఉన్నప్పుడు, ఇక్కడ స్థానికంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నప్పుడు దీని నిర్మాణం కోసము మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. ఎలక్షన్లో గెలవాలన్న ఆలోచనతో ఇక్కడ బోటు నిర్మాణం చేస్తూ ఇక్కడ అందరికీ ప్రజలకు ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి మరి డబ్బు ఖర్చు పెట్టి దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది అసంపూర్తిగా నిర్మాణం జరిగింది. ఇక్కడ లైట్లన్నీ వైర్లన్నీ ఫిట్టింగ్ అయిన తర్వాత ఎత్తుకపోయిండ్లు. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మద్యాన్ని సేవిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మందుబాబులకు అడ్డా అయిపోయింది ఇది. కాబట్టి ఇట్లాంటి నిరుపయోగం ఉన్నటువంటి దాన్ని మళ్ళీ కొన్ని మున్సిపల్లో తీర్మానం చేసి కొట్లాడబెట్టి మరి దీన్ని నిర్మాణం చేయాలని చెప్పి మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకపోతే అందరు కలిసి కొరుట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి నిర్మాణం చేయాలని చేస్తే మళ్ళీ 14 లక్షలతోటి ఈ గుర్రపు డెక్క మొత్తం చెరువంతా నిండిపోయింది. మొత్తం చిన్నగా ఉంది. ఇది విఎల్టీ మరి నిర్మాణకు ఇండ్లకు పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావాలని కూడా ఎత్తు పెంచకుండా దాన్ని ఆపడం వల్ల నీరు నిలువైంది. నిలువైన తర్వాత గుర్రపు డెక్క మళ్ళీ ఒకసారి తీసేసిన 14 లక్షలతోటి మళ్ళీ అది సీఎం అదే పద్ధతిలో ఉన్నది. దీన్ని పట్టించుకునే నాదులు లేరు. ఈ పాలక వర్గం మరి ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకుంటారని చెప్పి చాలాసార్లు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి బతుకమ్మ ఘాట్, ఇప్పుడు బతుకమ్మ చాలా పరిస్థితులు దగ్గరలో ఉన్నది. ఈ బతుకమ్మ ఘాట్ లెక్క కూడా ఇక్కడ ఉన్నది. మరి చాలా మందికి ఈ ఘాటు నిరుపయోగంగా ఉన్నది. కాబట్టి ఇక్కడ నీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయబట్టే దీని నిర్మాణం అవుతలేదని మేము ప్రజలు కోరుతా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కానీ, ఇక్కడ ఉన్న స్థానిక ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గారు కానీ స్వయంగా వాళ్ళందరూ కలిసి దీని మున్సిపల్ తీర్మానం కాకుండా వాళ్ళ సొంత నిధులతోటి కానీ, ఇంకా అభివృద్ధి నిధులతోటి కానీ దీన్ని నిర్మాణం చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు చూడాలని చెప్పి మేము ప్రజల సంఘాల తరఫున ప్రజల తరఫున మేము కోరుతా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఇక్కడ ఈ కొరుట్లకు ఎటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఏది కూడా లేదు. కొరుట్ల పార్కు కానీ ఈ చిన్నది ఫ్రీ ట్యాంక్ బండి ఉండే అని చెప్పి ఇక్కడ అనుకున్నారు. కొరుట్ల ప్రజలు సంతోషపడ్డారు. మరి ఇదంతా నిరుపయోగంగా ఉండడానికి కారణము ప్రభుత్వ అధికారుల, మరి ఎవరు దీనికి బాధ్యత? దీనికి ప్రధానంగా ఏదైతే పాలకపక్షం ఉన్నదో అయితే ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే విద్యాసాగరరావు కానీ దీన్ని సరైన విధంగా పట్టించుకోకపోవడం, దీని డెవలప్మెంట్ విషయంలో నిర్లక్ష్యం వహించడం ఈ విధంగా దారితీసింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ చెరువులో మొలిచిన గుర్రపు డెక్కను కానీ ఈ పరిసర ప్రాంతాలను బాగు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు కొరుట్ల పట్టణంలో ఏదైతే హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బండ్ ఎంత ప్రాచుర్యంలో ఉందో, కొరుట్ల మినీ ట్యాంక్ బండ్ను కూడా అలా తీర్చిదిద్దుదామని గత పాలకులు అనేక వాగ్దానాలు చేశారు. కానీ ఏవి కూడా సత్ఫలితాలు ఇవ్వకపోగా ఇది అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. అది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ మధ్య మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో
హైడ్రా తీసుకురాగానే ప్రజా సంఘాలుగా మేమందరం కూడా కుల సంఘాలుగా స్వాగతించాం, ఉద్యమ సంఘాలుగా. ఎందుకనంటే ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ గొలుసుకట్టు కాలువలు కానీ, ఈ మధ్యల చెరువు, తాళ్ళ చెరువు, పీతిరికుంట, కంచెరకుంట ఇలాంటి కొరుట్లకు ఆయుపట్టులో ఉన్న అనేక గొలుసుకట్టు కాలువలను ఈరోజు ధ్వంసం చేసి రియాల్టర్లు ఏదైతే కబ్జాలకు పాల్పడ్డా మరి ఎఫ్ఎల్టీ నిర్ధారణ కాకపోవడం, అట్లాగే హైడ్రా తీసుకొచ్చి ఆ సిటీ వరకు ఆపడం నిజంగా మరి ఆ ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఈ ఈ ఈ చుట్టుపక్కల ఏదైతే చెరువు ప్రాంతము ఎఫ్ఎల్టీ ఏదైతే బఫర్ జోన్లని నిర్ధారణ చేసి దానికి హద్దులు ఒకవేళ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు భూరక్షణ చేస్తే అధికారులు ఇక్కడి ఈ చెరువు, ఈ మృత్యుకారులు, దీని మీద జీవనోపాధి రైతులు వీళ్ళందరూ కూడా మరి వాళ్ళు శ్రేయస్కరంగా ఉంటారు. కానీ అలా జరగకుండా కేవలం కబ్జాదారుల కబంధ ఆస్తులు చిక్కిన భూములకు రక్షణ లేకుండా పోయింది. ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచించాలి, పాలకపక్షం కూడా మరి ఆలోచించి ఈరోజు ఆ మధ్యనే ఒక 14 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు తీశారు. ఈరోజు మనకు ఇక్కడ ఏదైతే చెరువులో మనకు వర్షాకాలంలోనే చెరువులలో వాటర్ సోర్సెస్ నిల్వ ఉంటుంది కాబట్టి ఆ నిల్వ లేకుండా మత్తడి ఏదైతే దాని ఎత్తును తగ్గించి కేవలం ఒక మురికి కాలువకు ఎంత అయితే ఎత్తు ఉంటుందో దాన్ని ఉంచితే ఇక్కడ వాటర్ ఏడు ఉంటుంది. కేవలం పదన మీదనే మరి ఈ గుర్రపు డెక్కను కూడా మరి కుట్రదారులు కొందరు ఇందులో గుర్రపు డెక్క విత్తనాలు వేసిరని కూడా మేము గతంలో ఆరోపించాం, ప్రస్తుతం కూడా ఆరోపిస్తున్నాం. ఇది తీయాలి. ఈరోజు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి కొరుటలో పార్కులు కరువు ఉన్నాయి. ఈ మరి మినీ ట్యాంక్ బండ్ ఉపయోగపడుతుందంటే దీన్ని లేదు. అక్కడ గడి బుర్జులు కూడా మరి అక్కడన్న పర్యాటక కేంద్రం అంటే కోర్టులను పట్టించుకునే నాతుడే కరువు అయ్యాడని కూడా ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ పక్షాన మేము ఏదైతే ప్రశ్నిస్తున్నాం. వెంటనే అధికారులు కానీ, పాలకపక్ష ప్రతినిధులు కానీ, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే గారు దృష్టి కేంద్రీకరించి కొరుటను బాగుపరచాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ బోటు ఉంది, ఆ బోటు నిరుపయోగంగా ఉన్నది. ఆ బోటుకు ఎన్ని లక్షలు ఖర్చు ఉంటాయి అనుకుంటారు మీరు? అది ఎవరి అసమర్థత అనుకుంటారు? గత పాలనలో ఏదైతే టూరిజం శాఖకు సంబంధించి ఇక్కడ మనకు ఆ టూరిజం కు సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఇక్కడ రూములు అలాట్ చేశారు. పిల్లలకు సంబంధించి ఇక్కడ బోటు ఏదైతే గత మాజీ ఎమ్మెల్యే గారు ఇది ఏదైతే చేస్తామని చేసినప్పటికి కూడా మరి కేవలం మాటల మనిషిగానే మిగిలిపోయాడు. ఎందుకనంటే ఇది నా కళ, నేను ఇక్కడ బోట్లో మనందరు ప్రయాణించాలనే ఆలోచన చాలా మంచిది, స్వాగతించాం. అదే సందర్భంలో నువ్వు అక్కడ మత్తడి మురికి కాలువ అంతా సైజు ఏదైతే కుదించినాక ఇక్కడ వాటర్ ఏడు ఉంటాయో ఆ బోట్ ఎలా తిరుగుతుందని కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలుగా మరి మోసపోయినరు పాలకుల మాటలు నమ్మి. అందుకనే ప్రజాధనం నిరుపయోగంగా ఈరోజు చెత్త కుప్పల మారిన దుస్థితి మనం కళ్ళారా చూస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకనైనా బాగుపరచాలని కోరుకుంటున్నాం. ఈ గుర్రపు డెక్కని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. మరి ఇది ఈ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అధికారులు మరి దీన్ని సత్వరంగా పరిష్కరించాలని చెప్పి ఇక్కడ నాయకులు కోరుతున్నారు.